ఇలా సోఫా చక్కగా నీట్గా ఉంచితే సోఫా మీద పడుకుని ఎక్కడ పడితే ఇదివరకు ఈ ప్లేస్లోనే పడుకునేది. ఇప్పుడు ఇక్కడ కాకుండా మొత్తం నడుస్తుంది, దీని మీద బ్రిడ్జ్ మీద నడిచినట్టు. అసలు చెప్పినట్టు వింటుంది ఎప్పుడు. కానీ ఈ చలికి సోఫాలో పడుకుంటే పడుకుందిలే అని వదిలేస్తుంటే కుషన్స్ అంతా డర్టీగా అయిపోతున్నాయి. ప్లస్ దీని మీద అంతా రాఖీగడ ఫర్ ఉంటుందన్నమాట. అందుకని ఇలా కుర్చీలు అడ్డు పెట్టేసి నువ్వు ఎక్కడానికి లేదని చెప్పానని బయటికి వెళ్ళి అలిగి కూర్చున్నాడు. చూడండి, ఇప్పుడు 1 అవర్ పైన అవుతుంది. చూడండి, అట్లా బయట ఎండలో అలాగే పడుకున్నాడు. ఈడికి కూడా అలకనమాట, ఈడికి కూడా కోపం వస్తుంది. మరి నేనేం అవ్వాలి? అంత క్లీన్ చేసి నీళ్లు పోసి స్నానం చేయించి ఓకే రావా లోపలికి, దా లోపలికి దా ఎండ దా నాన్న. రోజు 1 అవర్ ఇట్లా ఎండలో కూర్చుంటాడు ఫ్రెండ్స్. ఎందుకునో కానీ వాడికి బాగుంటుందో ఏమో మరి ఎండలో కూర్చుంటే. చూడండి, ఎప్పుడు ఈ నెట్ డోర్ తీయంగానే వచ్చేస్తుంది లోపలికి. ఇవాళ లేచి చూసి మళ్ళీ పడుకుని పోయింది చూడండి. ఓకే కమ్ అజా దా నాన్న లోపల రా, ఎండ రా, తలుపు తీసాను దా, కమ్ గెడిన్ రా దా లోపల రా, ఎండ చచ్చిపోతావు బయట, దా నాన్న దా. గిడప్ అలిగావా? సోఫా పడుకోకూడదన్నానని అలిగావా? సోఫా మీద పడుకోకూడదన్నానని. దా నాన్న దా, మంచోడు దా, దా లోపల రా. వేసిన తలుపు రావా? రాదంట. చూడండి ఫ్రెండ్స్, ఓరి బాబు, వీడికి కూడా ఇంత కోపం, ఇంత అలక. నేనేమవ్వాలి మరి? రావా లోపలికి, చుట్టూ దా నాన్న దా, తలుపు తీస్తాను దా వచ్చే లోపలికి వచ్చేద్దా దమ్మా. గుడ్ బై. అమ్మ ఎవడు తెచ్చాడు, వచ్చింది. ఇప్పుడు చూడండి, బొజ్జు గుడ్ బాయ్, బొజ్జు వెరీ గుడ్ బాయ్. అదనమాట సంగతి.